అమ్మగారు ఎక్కడున్నావు రాజు? అమ్మాయి గారి కేసులో ఒక అతను కొన ఊపిరితో ఉండడం తెలిసింది. అతను గనక ప్రాణాలతో బయటపడితే ఈ యాక్సిడెంట్ ఎవరు చేశారో తెలిసే అవకాశం ఉంది. అతని కోసమే హాస్పిటల్కి వచ్చాను అమ్మగారు. రాజు, అతన్ని ఎలాగైనా కాపాడు రాజు. రూపకేం కాకూడదు. అమ్మగారు మీరేం కంగారు పడకండి. అమ్మాయి గారికి ఏం కాదు. నేను డాక్టర్ గారితో మాట్లాడతాను. సరే సరే, ఉంటాను. స్వామి, ప్రాణాపాయంలో ఉన్నతను బతకాలి. అసలేం జరిగిందో ప్రపంచానికి తెలియాలంటే అతను బతకాలి. మీరే బతికించాలి. డాక్టర్, అతనికి ఎలా ఉంది ఇప్పుడు? చాలా క్రిటికల్ పొజిషన్లో ఉన్నారు. ఏం చెప్పలేం. హలో, ఏమైనా తెలిసిందా? గంపలు అంటుకునేలా ఉన్నాయి. ఏమంటున్నావు? నువ్వు యాక్సిడెంట్ చేసిన వాళ్ళల్లో ఒకడు ప్రాణాలతోనే ఉన్నాడంట. అతను ఎలాగైనా బతికించాలని రాజు హాస్పిటల్కి వచ్చిండు. నేను ఇప్పుడే వస్తున్నా. మీరే ఏదో ఒకటి చేసి మా ఆయనకి జరిగిన అన్యాయానికి న్యాయం చేయాలమ్మా. మీరేడవకండి, మీకు న్యాయం చేయడానికే వచ్చాను. మీ వాళ్ళని చంపిన వాళ్ళకి రేపే శిక్ష వేయిస్తాను. ఇన్స్పెక్టర్ గారు, మేడం, ఈ అమ్మాయిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టకూడదు. ఇది డాడీ ఆర్డర్. ఓకే మేడం. అవసరమైతే వీళ్ళ తరపున నేను లాయర్ని పెడతాను. ఓకే మేడం. మీరేం బాధపడకండమ్మా. అవసరమైతే కోర్టుకి మీ తరపున నేనొస్తాను. డాడీతో చెప్పి గవర్నమెంట్ తరపు నుండి కూడా మీ కుటుంబాన్ని ఆదుకునేలా చేస్తాను. మీకు న్యాయం జరిగేలా చేస్తాను. వస్తాను.